అడిగినా కాదనకుండా ఇస్తాను. ఇంకా నయం, నీ ఆస్తిలో వాటా ఇస్తాననలేదు. జ్యోత్స్నను అనుమను. నా ఆస్తిలో సగం వాటా ఇస్తాను. సగమే? మా ఆస్తిలో సగం వాటా ఎప్పుడు నా ఆడపడుచుకే కదా. నా ఆడపడుచు కూతురంటే నా మేనకోడ్లే కదా. జ్యోత్స్నా, చూసావా? మీ మేనత్తకి నువ్వంటే ఎంత ప్రేమో? ఎవరి ప్రేమలు నాకవసరం లేదు, నేను వెళ్తాను. కాఫీ కూడా తీసుకోలేదు? మరోసారి ఇవ్వకుండా ఉంటారని. ఓ, అంటే మరోసారి వస్తాను అని చెప్తున్నావా? గ్రానీ, వెళ్దాం పద. నీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఈ మేనత్త మాలిని ఉందని మర్చిపోకు మేనకోడ్లా. మీరు నా గురించి గాని, నా యోగక్షేమాల గురించి గాని, నా పెళ్లి గురించి గాని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. జ్యోత్స్నా, జ్యోత్స్నా ఆగవే! అరే, ఉంగరం! హా హా మాలిని, నీ ఉంగరం నా మెడనొప్పిని తగ్గించింది. మంచిదే కదా. ఇదిగో నీ ఉంగరం తీసుకో. నీ దగ్గరే ఉంచుకో పారిజాతం. చాలా విలువైందనుకుంటా. విలువలేని వాటికి నా దగ్గర చోటుండదు. అడగ్గానే నా మేనకోడల్ని తీసుకొచ్చి నా ఇంటికొచ్చావు. నా గుర్తుగా ఈ ఉంగరం నీ దగ్గరే పెట్టుకో పారిజాతం. వద్దులే, ఎవరికైనా తెలిస్తే బాగోదు. నువ్వు చెప్తావా? ఇలాంటివెవరైనా చెప్పుకుంటారా? అయితే నీతోనే ఉంచు. అబ్బెబ్బే, నేనేమీ ఇలాంటి వాటి కోసం ఆశపడి రాలేదు. మరెందుకొచ్చావు? నువ్వు ఫోన్ చేసి అడిగేసరికి పాత పరిచయం గుర్తొచ్చి కాదనలేక తీసుకొచ్చాను. మన మధ్య స్నేహం ఇలాగే ఉండాలి పారిజాతం. చూద్దాం. అయితే ఈ ఉంగరం నీ దగ్గరే ఉంచుకో. వెళ్ళొస్తాను. ఒక చిన్న ప్రశ్న. ఏంటి? జ్యోత్స్న మనసులో ఉన్న ఆ మనిషెవరు? దాని శత్రువు మొగుడు. నీతో ఆడుకోవడానికి నాకో అవకాశం దొరికింది శివన్నారాయణ. శ్రీధర్ వస్తున్నాడని చెప్పడానికి రమ్మన్నారు. ఈవినింగ్ లోపు ఫ్లైట్ దిగొచ్చు. భోజనం నీకేనా, నాకు లేదా? ఇవ్వండి. కాంచనా! 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 నువ్వు లేవలేవు. నన్ను చూసి నిన్ను నువ్వే మర్చిపోయావంటే నాకోసం ఎంతగా ఎదురుచూస్తున్నావో అర్థమైంది. ఇంటికెవరైనా వస్తే ఆ మాత్రం మర్యాద చూపించవా? మర్యాద చూపించడం వేరు, ప్రేమ చూపించడం వేరు. ఏవోనండి, ఆ వ్యత్యాసాలేవీ నాకు తెలీవు. ముందు మీరలా కూర్చోండి. ఇప్పుడు మీకెలా ఉంది? నొప్పేం లేదు కదా? డాక్టర్ గారేమన్నారు? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? ఏం తినాలో ఏం తినకూడదో ఏమైనా చెప్పారా? కాంచనా, అన్ని ప్రశ్నలు ఒకేసారి, అది కూడా రాగానే అడిగేయాలా? అడగడానికి ఏమైనా ముహూర్తాలు చూసుకుంటారా? ముందొచ్చినవాడికి ఏం కావాలో అడగాలి కదా. ఏం కావాలి? ఆకలేస్తోంది, భోజనం పెడతావా? ఆ. పక్కన మరో ప్లేట్ పెట్టుకున్నావంటే నేనొస్తానని నీకు ముందే తెలుసా? నాన్న చెప్పాడు. అంటే నాకోసమే ఎదురు చూస్తున్నావన్నమాట. ముందు ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో కాదు, చేతిలో పెట్టు. ప్లేటుంది కదండి. నువ్వు ముద్దలు కలిపి పెడితే తినాలనుంది కాంచనా. మాటలన్నీ ఫోన్లోనేనా? మనిషి ఎదురుగా వస్తే అడిగిందానికి సమాధానం చెప్పవా? మీరేమైనా చిన్న పిల్లాడా ముద్దలు కలిపి నోట్లో పెట్టడానికి? అలాగే అనుకో. నీకోసం నేను మళ్లీ పుట్టాను కాంచనా. నీ అభిమానాన్ని అందుకోవడానికి ఒక జన్మ సరిపోదు మరి. నీ అభిమానానికి ఒక ముద్ద పెడతావు. ఇది ముద్ద కాదు కాంచనా, మెడిసిన్. రోజు 4 ముద్దలు తిన్నానంటే నా గుండె ఆగకుండా పరిగెడుతుంది. ఉప్పు కారం సరిపోయిందా? నీ చేతి ముద్ద దొరకడమే అదృష్టం. మళ్ళీ దాంట్లో ఉప్పు కారాలు చూస్తావా? ఎందుకండి ఊరికే పొగుడుతున్నారు? సైలెంట్గా తినొచ్చు కదా? సైలెంట్గా తినడానికా నేను చచ్చి బతికింది?
యాండి నన్నేదో ఒకటి మాట్లాడిని కాంచనా. ముద్ద గొంతులోకి వెళ్తుంటే ఎండిపోతున్న మొక్కకి నీళ్లు పోస్తున్నట్టే ఉంది. ఆపరేషన్ చేయడానికి కత్తి నా గుండె మీద పెట్టినప్పుడు మళ్ళీ ఇలా నీ ముందు కూర్చొని భోజనం చేసే రోజు వస్తుందనుకోలేదు కాంచనా. కానీ వచ్చింది. అందుకు దేవుడికో థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నేను బతకాలని నువ్వు చాలా బలంగా కోరుకున్నావు కదా కాంచనా. ఆ కోరిక తీర్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏంటలా చూస్తున్నావు కాంచనా? తిను. అవును, కార్తీక్ దీప ఆఫీస్కెళ్లారా? అవునండి. వాడికి ఫోన్ చేసి త్వరగా వచ్చేమని చెప్తాను. ఎందుకు? మీరొచ్చారు కదా. నేనొచ్చానని వాడితో చెప్పొద్దు. ఎందుకు? సర్ప్రైజ్ ఉండాలి కదా. అయితే చెప్పనులేండి. నేను భోజనం చేసిన తర్వాత కాసేపు మీ ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చా? మీ కొడుకిల్లు మీ ఇల్లు కాదా? నా కొడుకిల్లు నా ఇల్లే. కాని నా కొడుకింటికి యజమాని నేను కాదు. పర్మిషన్లేవి అవసరం లేదు. అవసరం లేదంటూనే పర్మిషన్ ఇచ్చేశావుగా. థ్యాంక్యూ. తినండి. అవునింతకీ మన మేనకోడల సంగతేమైంది? దానికే నిక్షేపంగా ఉంది. అదే, పెళ్లి సంబంధాలేమైనా చూస్తున్నారా అని. వాళ్ళదే పనిలో ఉన్నారు. మీరేంటిక్కడున్నారు? ముందు నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. నిన్నే అడిగేది. చిన్న పనుండి బయటికెళ్ళాను. మొబైల్ ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఫోన్ తీసుకురావద్దు, అక్కడే వదిలేయ్. చెప్పు జోష్నా. మర్చిపోయాను. మా అమ్మే, మా తల్లే. తడుముకోకుండా అబద్ధం చెప్పటంలో నీకు నువ్వే సాటి. అబద్ధమేంటి బావా? ఆ నువ్వేం చెప్తే అది నమ్మేస్తారు మరి. మీ నమ్మకంతో నాకేంటి పని? మాక్కాదు పని, చైర్మన్ గారికి. నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోయానని నువ్వు తాతతో చెప్పావా? నేను చెప్పాను. నీకేం తెలుసని చెప్పడానికి? వెళ్లే ముందు నాతో ఏదో చెప్పారు కదా. మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నా. ఏంటి, జోస్న బయటికెళ్లే ముందు నీతో చెప్పిందా? మరి చైర్మన్ గారు అడిగినప్పుడు ఈ మాట చెప్పలేదండి బ్రదర్. అంటే జోస్నా గారు వెళ్తున్నాను అన్నారే గాని సరిగ్గా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. అదే కదా నేను అడుగుతున్నాను. చెప్పు జోష్నా, ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలి? ఒకరికి సమాధానం చెప్పడమే కష్టం. ముగ్గురు ఒకచోట చేరారంటే వీళ్ళని నమ్మించలేను. ఏంటి డిఏ గారు, ఏం చెప్పి కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? నాకు కవర్ చేయాల్సిన అవసరమేముంది? ఇంట్లో పారు మిస్సింగ్, ఆఫీస్లో నువ్వు మిస్ అయ్యావు, పారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, నీ ఫోన్ ఆఫీస్లో వదిలేశావు. రెండిటికీ ఎక్కడో కనెక్షన్ ఉంది. నువ్వు పారుతూనే వెళ్ళావు కదా? లేదు. ఓసారి నీ ఫోన్ లాక్ తీయమ్మా. ఇన్కమింగ్ కాల్ లిస్ట్ చెక్ చేస్తే పారు ఫోన్ చేసిందో లేదో తెలిసిపోతుంది. మేడం చాలా క్లేవర్ బ్రదర్. ఫోన్ కాల్స్ ఉంచుతారా ఏంటి? ఎప్పుడో డిలీట్ చేసి ఉంటారు. నేను డిలీట్ చేయడం నువ్వు చూసావా? చూస్తే సాక్ష్యం అవుతుంది, దొరికితే ఆధారం అవుతుంది, రెండూ లేకపోతే తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది. నేను చిన్న పని మీద బయటికెళ్ళాను అంటే దానికెందుకింత రాద్ధాంతం చేస్తున్నారు?
ఒక చోట కలిసి పనిచేస్తున్న వాళ్ళం. ఒకరి గురించి ఒకరికి తెలియాలి జోష్నా. ఆఫీస్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళితే మనతో ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. నీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? ఇప్పుడు మీరు సీఈఓ గారికి అసిస్టెంట్. పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. నాకు బాగా హెడ్డేక్గా ఉంటే టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళాను. ఓకేనా? టాబ్లెట్ ఏది? వేసేసుకున్నాను. ఏ షాప్లో తీసుకున్నారు? టాబ్లెట్ కిరాణా షాప్లో తీసుకుంటారా? మెడికల్ షాప్లోనే తీసుకున్నాను. ఎక్కడ మెడికల్ షాప్? పక్క వీధిలో. పేరు? నువ్వు మనిషివా క్వశ్చన్ పేపర్వా? షాప్ పేరేంటి, దాంట్లో టాబ్లెట్ అమ్మేవాడి పేరేంటి, బిల్లేది, అది ఏ ఫార్మసీ టాబ్లెట్స్, ఇలాంటి దరిద్రమైన ప్రశ్నలన్నీ ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతాను జోష్నా గారు. రేపు మాకు తలనొప్పి వస్తే మేము తెచ్చుకోవాలి కదా, అందుకే వివరాలు అడుగుతున్నాను. నాకు హెడ్ఏక్ వచ్చింది, టాబ్లెట్ కోసం వెళ్ళాను. మొబైల్ మర్చిపోయాను. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? నా దగ్గర పనిచేసేటప్పుడు నీ బాధ్యత నాదే కదా జోష్నా. ఎక్కడికైనా వెళ్ళినా నాతో చెప్పే వెళ్ళాలి. దీప దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నావా? 5వ తరగతి చదివిన మనిషి దగ్గర ఇంటి వారసురాల్ని అసిస్టెంట్గా పెట్టడం ఏంటి? అలాగే మేడం. బ్రదర్, ఏంటి బ్రదర్? జ్యోత్స్న గారు చెప్పింది నమ్మేలా ఉందా? ఆవిడ చెప్పారు కాబట్టి మనం నమ్మేయాలి బ్రదర్. మనం నమ్ముతాం సరే, చైర్మన్ గారు నమ్మరే. ఎందుకంటే ఆయనకు అసలు నిజం తెలిసిపోయింది. మీరు రాగానే ఇంటికి తీసుకురమ్మన్నారు. ఇదేంటి బ్యాచ్ అంతా ఇక్కడ మీటింగ్ పెట్టారు? పారిజాతం, ఆఫీస్ నుంచి మీరెప్పుడొచ్చారండి? నీకోసమే వచ్చాం. నాకోసమా? అవును పారిజాతం, నీకోసమే. ఆఫీస్ టైం కంటే ముందుగానే ఇంటికొచ్చాం. అందరూ కలిసి సర్ప్రైజ్ చేయడానికి ఈ రోజు నా పుట్టినరోజేం కాదే. అంతకంటే విలువైన రోజు. అంతకంటే విలువైనదా? అవును పారు, అంతకంటే విలువైందేముందిరా? మాకో విషయం తెలిసిందిలే. ఏంటండి? నువ్వు జ్యోత్స్నని తీసుకొని ఎక్కడికి వెళ్ళావో తెలిసింది. పోసి దీని దుంపదెగ ఎవరికీ చెప్పొద్దని 100 సార్లు చెప్పినా దీనికి అర్థమే చావలేదా? జ్యోత్స్న చెప్పిందే నువ్వు చెప్తావని మేము అనుకుంటున్నాం. చెప్పు పారిజాతం, ఎక్కడికెళ్ళారు? ఇదేం చెప్పిందో నేనేం చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. జోస్నేమో నోరు తెరవడం లేదు. మాలిని ఇంటికెళ్ళానని చెప్పేసిందా కొంపదీసి? చెప్పు పారు. ఆ? చెప్పండి. చైర్మన్ గారు మీకోసం అరగంట నుంచి ఎదురు చూస్తున్నారు. అరగంట నుంచి ఎదురు చూస్తున్నారా? అవునత్తయ్య గారు. ముందు జ్యోత్స్నని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పండి. అయిపోయింది. ఈ రోజుతో నా పని ఖతం. అనవసరంగా జోస్నని మాలి దగ్గర తీసుకెళ్లి తప్పు చేశాను. ఇప్పుడు ముసలోడు చంపుతాడు. అడుగుతుంటే సమాధానం చెప్పవే. మాట్లాడు. తప్పదు. దొరికిపోయాక నేను అబద్ధం చెప్పానంటే పనిష్మెంట్ ఇంకా కఠినంగా ఉంటుంది. నిజం చెప్పేస్తాను. చెప్పమని అడుగుతున్నాను కదా. అదేనండి, నేను ఇదేం చెప్పలేదా? అంటే ముసలోడు రాయేశాడన్నమాట. చెప్పు పారు. ఏంట్రా చెప్పేది? జ్యోత్స్నకి నాకు సంబంధమేంట్రా? అయినా నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా? జాలి, దయ, కరుణ, ప్రేమ, మానవత్వం, మంచితనం లాంటివి మచ్చుకనే నీ దగ్గర ఉన్నాయా లేవా? ఇప్పుడు అవన్నీ మీకెందుకు గుర్తుకొచ్చాయండి? కళ్ళున్న ఎవడికైనా ఇక్కడ జరిగేదంతా చూస్తే అవన్నీ గుర్తుకు రావాల్సిందే. పారిజాతం, లేకపోతే ఏంటండి? నా మెడకుండవలసిన పట్టి నా చేతిలో ఉంది. ఇది ఎవరైనా గమనించారా? అరే, నీ మెడనొప్పి తగ్గిపోయిందా అని ఎవరికైనా అడగాలనిపించిందా? మనుషులు కళ్ల ముందుంటే సరిపోదండి, మనసులో ఉండాలి. మనసులో ఉండాలి అంటే ప్రేముండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందు నువ్వు ఎక్కడికెళ్ళావో చెప్పాలి. ఇంకా అర్థం కాకపోతే ఎలారా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. జ్యోత్స్న గారిని తీసుకునే వెళ్లారా? అదెక్కడికెళ్ళిందో నాకెలా తెలుస్తుంది బాబూ? మరి ఎవరికి తెలుస్తుంది బాబూ? అంత వెటకారం వద్దురా. వెటకారం కాదు పారు.
నువ్వు లేని టైంలోనే జ్యోత్స్న కూడా లేదు. మీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారని చైర్మన్ గారి అనుమానం. చైర్మన్ గారికి అనుమానం రాకపోయినా నువ్వు అనుమానం పుట్టిస్తావురా? మా బావెందుకు అనుమానం పుట్టిస్తాడు? లేకపోతే జ్యోత్స్న నేను కలిసి వెళ్ళామని మీకెవరు చెప్పారు? అంటే జ్యోత్స్న ఎక్కడికెళ్ళిందో నీకు తెలీదు అంటావు. తెలీదు తెలీదు తెలీదు. ఇదిగో నీ ఉంగరం తీసుకో. నీ దగ్గరే ఉంచుకో పారిజాతం. పారిజాతం అదేదో ఉంగరంలా ఉంది. ఆ, అహ్, ఆ, ఉంగరమేనండి, బంగారమేం కాదు, రోల్డ్ గోల్డ్. ఇలాంటి ఉంగరం నీ దగ్గర ఉన్నట్టు నాకు తెలీదే. ఏదో చీరకి మ్యాచింగ్గా ఉంటుందని ఒక చిన్న ఉంగరం కొనుక్కుంటే అది కూడా నీకు తెలియాలేంట్రా? అంటే నేనెప్పుడూ చూడలేదని చెప్తున్నాను. ఇలాంటివి నా దగ్గర 5 10 ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తానా ఏంటి? చూసావా ఎంత అందంగా ఉందో? నీ ఉంగరం పడిపోయింది. గ్రానీకి ఈ ఉంగరం మాలిని ఇచ్చుంటుంది. నాక్కూడా చెప్పలేదు చూడు. జ్యోత్స్నకు అనుమానం వచ్చే ఉంటుంది. అంటే జ్యోత్స్న నీతో రాలేదంటావు. అవునరా, నేను క్లినిక్కి వెళ్ళాను. జ్యోత్స్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు మాతో చెప్పలేదే. పారిజాతం గారు చెప్తున్నారంటే జ్యోత్స్న గారు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టే బ్రదర్. కాకపోతే ఆ ఫ్రెండ్ ఎవరనేది జ్యోత్స్న గారే చెప్పాలి. ఎందుకు చెప్పాలరా? మీరు కోపడకండి. నువ్వెవడివిరా ఆరాలు తీయడానికి? అదే ప్రశ్న నేనడిగితే సమాధానం చెప్తావా పారు? ఎవరడిగినా సమాధానం చెప్పను. చెప్పలేరు. ఎందుకంటే జ్యోత్స్న గారు చెప్పింది అబద్ధం కాబట్టి. వీడు కనిపెట్టేసినట్టున్నాడే. అబద్ధమేంటి? పారిజాతం గారు చెప్పినట్టు మీరు మీ ఫ్రెండ్ని కలవడానికే వెళ్లారనుకున్నా, నా అంచనా ప్రకారం వాళ్ళందరికీ పెళ్ళైపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఊరికే సరదాగా బయటి వాళ్ళని కలిసే అవకాశం లేదు. పోనీ మీకేదైనా పెళ్లి సంబంధం వచ్చి ఓకే అయిపోయింది అనుకుంటే మీ కాబోయే భర్తని కలవడానికి వెళ్లారు అనుకోవచ్చు. ఒరే పాపిష్టోడా, ఇన్నారాలు తీస్తావేంట్రా? మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? సారీ పారిజాతం గారు, ఇది ఫ్యామిలీ విషయం కాదు, ఆఫీస్ విషయమే. చైర్మన్ గారి పంక్చువాలిటీ గురించి మీకు తెలిసిందే కదా. ఎవరు బాధ్యతగా లేకపోయినా క్షమించరు, ఎవరు జవాబుదారీతనంగా లేకపోయినా ఊరుకోరు. చైర్మన్ గారికి చెప్పక, సీఈఓ గారికి చెప్పక, అడ్వైజర్కి చెప్పక, ఆఖరికి కార్తిక్ గారికి చెప్పక తన మొబైల్ కూడా వదిలేసి వెళ్ళింది అంటే ఆఫీసులో నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో నాకు అర్థమవుతుంది అని చైర్మన్ గారు నాతో అన్నారు.